కట్టలేరు కట్ట తెగుతుంది అనేది వీళ్ళు స్లోగన్స్తో వెళ్తున్నారు. ఇక్కడ ఈ కట్టలేరు అసలు ఏంటి, ఎక్కడ పుట్టింది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ కట్టలేరు అనేది మొదటిగా లంకాసాగర్ గ్రామం నుంచి తెలంగాణ నుంచి ఈ కట్టలేరు వాగు ప్రవహిస్తుంది. ఈ కట్టలేరు వాగులో దాదాపు రెండు ఒక 500 క్యూసిక్ వాటర్ వెళ్తుంది. ఈ కట్టలేరు వాగు వల్ల ఈ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల కనెక్టివిటీ అనేది పోతుంది. కట్టెలేరు వాగు వర్షం రావడంతో అసలు ప్రతిసారి కొట్టుకుపోవడం జరుగుతుంది. 2017 ఆగస్టులో కొట్టుకుపోయిన మొదటిసారి కొట్టుకున్న ఇది ఆయా ప్రభుత్వాలు మారినాయి కానీ ప్రభుత్వంలో ఎంత పోతుంది అసలు ఏంటి, అలా ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మనం స్వయంగా అంతకుముందు చూపించాం కూడా. కానీ ఇప్పుడు ఈ కట్టలేరు వాగు మీద హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాలని మొదటిసారిగా 13 కోట్ల అంచనా వ్యయంతో తయారు చేసిన అంచనాలు తర్వాత 17 కోట్లు, 21 కోట్లు, 27 కోట్లు, 31 కోట్లు దాకా వెళ్ళింది. కానీ ఆ అంచనాలు వేయడం తప్ప కానీ ఇక్కడ పనులు అనేది పరిష్కారం అవ్వటం లేదు. అసలు ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడ కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో మనం మాట్లాడదాం. మొదటిగా వెంకటరెడ్డి గారు సిపిఎం పార్టీ నుంచి ఉన్నారు. సార్, ఇప్పుడు ఇక్కడ వ్యాయామం పెంచుతున్నారు, ఇక్కడ వచ్చారు కొంతమంది నాయకులు వస్తున్నారు అని చెప్తున్నారు. కొంతమంది నాయకులు వచ్చేసి చూసుకొని వెళ్తున్నారు తప్ప ఇక్కడ పనులు అనేది ప్రారంభం కాలేదంటారు. దాని మీద స్పందన ఏంటండి? నమస్తే అండి. ముందుగా విహారీ న్యూస్ ఛానల్స్ వారికి కట్లేరు బ్రిడ్జి మీద వచ్చిన సమస్య మీద పర్యటనకు వచ్చినటువంటి విహారీ ఛానల్స్ వారికి ముందుగా నా ధన్యవాదాలు. నేను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం వెంకటరెడ్డి. ఈ కట్లేరు బ్రిడ్జి 2018 ఆగస్టులో వచ్చిన వరదలకి కూలిపోయింది. ఇప్పటికి దాదాపు 8 సంవత్సరాలు పూర్తవుతుంది. ఫస్ట్లో టీడీపీ ప్రభుత్వంలోనే కూలిపోయింది. అప్పుడు సంవత్సరం 6 నెలలు పనిచేసింది. అప్పట్లో 14 కోట్లకి అంచనా వేసి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పి ఈ తాత్కాలికమైన రోడ్లని ఒక మట్టి రోడ్డుని ఏర్పాటు చేశారు. కానీ ఆ మట్టి రోడ్డు వరదలు వచ్చిన ప్రతిసారి తెగిపోవటం మళ్ళీ పోయటం అదే జరుగుతుంది తప్ప దానికి ఇప్పటికి 1,40,00,000 ఖర్చు పెట్టమని వార్తలలో చెబుతున్నారు. 1,40,00,000 అంటే అసలు మొత్తం కలిపినా కానీ 3 లక్షల లోపు కూడా కాదు ఈ 8 సంవత్సరాలలో. ఏంటంటే అది ఆ సొమ్ము ఎడిపోతుందో తెలియదు. కానీ ఈ కట్లేరు బ్రిడ్జి యొక్క ప్రజల కష్టాలు మాత్రం తీరట్లేదు. 8 సంవత్సరాల నుంచి బ్రిడ్జి తెగినప్పుడల్లా, వరదలు వచ్చినప్పుడల్లా ట్రిప్కి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు. మరి ఈ సంవత్సరం అయితే 75 రోజులు ఈ బ్రిడ్జి మీద నడక కనీసం నడవడానికి కూడా అవకాశం లేక చిక్కులుగూడెం, గానికపాడు, చింతలపాడు మీద తిరిగి రావాలంటే కనీసం 3 కిలోమీటర్లు ఉన్నటువంటి గంపలగూడెం సెంటర్కి 30 కిలోమీటర్లు తిరిగి రావడం జరుగుతుంది. బడి పిల్లలు, స్కూల్ వ్యాన్లు, ప్రైవేట్ స్కూళ్ళు కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు కానీ మండల కేంద్రమైనటువంటి గంపలగూడెంలో ఉన్నాయి. ఇటేపు 8 గ్రామాల బడి పిల్లలు కానీ, రైతులు కానీ, మన రైతులు జబ్బులు వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి రోగులు కానీ, గర్భిణీ స్త్రీలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. మొన్న చూసాం విజువల్స్ లో, నడిచిపోతుంటే కూడా కింద పడి బొంగళంలో కొట్టుకుపోయిన రోజులు ఉన్నాయి. అలా కష్టపడుతున్నా కానీ ఈ ప్రభుత్వాలకి కళ్ళు తెరవట్లేదు. బాబు రావాలి, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము 26 కోట్లు శాంక్షన్ చేశాం. రక్షణ నిధి అడిగాడు,
నేను 26 కోట్లు శాంక్షన్ చేశాను, రేపు శంకుస్థాపన చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు తిరువూరు మహాసభలో మా మీటింగ్ లో చెప్పాడు. కానీ శంకుస్థాపనలు చేశారు. ఆ శంకుస్థాపనలు ఏంటంటే శిలాపలకాలుగా మారిపోయి ఈ టీడీపీ వాళ్ళు వచ్చే శిలాపలకాలను పడగొట్టారు. బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలని నినాదం చేశారు, బ్యానర్లు కట్టారు. బాబు వచ్చి సంవత్సరం 8 నెలలు, రెండో సంవత్సరం కూడా జరుగుతుంది. కానీ ఇంతవరకు బ్రిడ్జి దానికి మోక్షం కలగలేదు. ఈ ప్రజలు మాత్రం ఇన్ని కష్టాలు పడుతూనే ఉన్నారు. ఈ ప్రజల కష్టాలు ఎమ్మటనే తాత్కాలిక బ్రిడ్జి కాదు, హై లెవెల్ బ్రిడ్జి ఎమ్మటనే నిర్మించాలని మేము అనేక సార్లు అనేక పోరాటాలుగా అనేక దఫాలుగా పోరాటాలు చేశాం, పాదయాత్ర చేశాం. మొన్ననే రీసెంట్ గా బైక్ ర్యాలీ ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేస్తే ఎమ్మటనే మేము 15 రోజులలో తాత్కాలికమైన రహదారి నిర్మిస్తాం. డిసెంబర్ 1 కల్లా మన టెండర్లు పిలిచి అనుమతులు తీసుకొచ్చి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకొచ్చి బ్రిడ్జి బిగించేస్తామని మాట ఇచ్చారు. డిసెంబర్ 1 తారీఖు వస్తుంది. ఈ డిసెంబర్ 1 కనుక ఆర్డర్లు రాకపోతే ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, ఈసారి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి ప్రజా ఉద్యమం చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలనేది ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ మండలంలో బాగా పట్టు బిగించింది అంటున్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత బాబు వచ్చారు, సంవత్సరం 8 నెలలు అయింది కానీ బ్రిడ్జి కట్టలేకపోయారు. దీని మీద మీ స్పందన ఏంటి? నమస్తే అండి, నా పేరు ఆంజనేయులు, వెనగడప గ్రామం మాది. నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ సొసైటీ చైర్మన్గా పనిచేశాను. ఇక్కడ 2018 అంటే టీడీపీ గవర్నమెంట్ 1 సంవత్సరం ఉండగానే ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. మరి అప్పట్లో బ్రిడ్జి కడతామని చెప్పి హడావుడి చేశారు, కానీ ఏమీ జరగలేదు. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన సంవత్సరంలోనే మరి కరోనా వచ్చింది. కరోనా 2 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది పడ్డాము. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన మరి ప్రకటన చేయడం జరిగింది, మీ బ్రిడ్జికి 27 కోట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పి. మరి అప్పుడు ఆ విషయంలోనే మరి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అప్పుడు టీడీపీ వాళ్ళు అందరూ కూడా బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి అని చెప్పి స్లోగన్స్ పెట్టి హడావుడి చేశారు. మరి ఈ రోజు వరకు బాబు వచ్చి 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది, 20 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు దీని మీద ఒక స్పందన లేదు. మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లోనైతే బ్రిడ్జి వరదొచ్చి ఆ సైడు ఆ దారి కొట్టుకుపోయినప్పుడు 2వ రోజు 3వ రోజు కనీసం ఆటోలు, సైకిళ్ళు, జనం నడిచిపోవడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. మరి ఆ రోజు మా సొంత డబ్బులతోనూ ఇంకో విధంగా. కానీ ఈసారి మరి దరిదాపు 2 నెలల 15 రోజుల వరకు కూడా కనీసం మనిషి నడిచిపోవడానికి కానీ, స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఏమి పట్టించుకోకుండా ఎప్పుడో వస్తారు, అక్కడ ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి, లోకల్ నాయకులకి కోఆర్డినేషన్ లేకనా అసలు ఎందుకు జరుగుతుంది అనేది కనీసం పట్టించుకునే నాదులు లేడు. మరి ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము చెబుతున్నాము, బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలని వాళ్ళు ఎలా అయితే అన్నారో మేము ఈ రోజు బాబు పోవాలి, బ్రిడ్జి కట్టాలని చెబుతున్నాము. ఎందుకనంటే ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా రాజకీయాలు చేస్తుంది తప్ప జనాలకు ఉపయోగపడే రాజకీయాలు చేయటం లేదు. మరి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పాడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎవరికి మీరు పని చేయొద్దని చెప్పి స్వయాన చెప్పాడు. అదేవిధంగా ఇది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నడవట్లేదు సార్. మరి అందరూ దరిదాపు 30 గ్రామాల ప్రజలు నడుస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కూల్ పిల్లలు అయితే మరీ ఘోరం. మొన్న చాలా మంది విజువల్స్ చూశారు. స్కూల్ పిల్లలకు బాగా ఇబ్బంది అయింది. సరే, పెద్దవాళ్ళు అంటే అటు 30 కిలోమీటర్లు తిరిగి వస్తున్నారు. స్కూల్ పిల్లలకి మాకు 8ంటికి స్కూల్ అయితే 7:30కి బయలుదేరితే 10 నిమిషాల్లో స్కూల్కి వెళ్తారు. అలాంటిది 8ంటికి స్కూల్కి వెళ్ళడానికి బడి పిల్లలు 6:30కే బయలుదేరి 30 కిలోమీటర్లు తిరిగి రావాలంటే ఎంత రిస్క్ అవుతుంది అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి మా బ్రిడ్జికి అమౌంట్ శాంక్షన్ చేసి బ్రిడ్జి నిర్మించాలని జరుగుతున్నాం. మరి ఆ రోజు బ్రిడ్జి గవర్నమెంట్ రాంగ్లోనే మరి ఆ రోజు కేశినేని నాని గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి వాళ్ళు చడావుడిగా శంకుస్థాపన రాళ్ళు పడగొట్టారు. శంకుస్థాపన రాళ్ళు పడగొట్టడం కాదు సార్, మరి శంకుస్థాపన మళ్ళీ మీరు చేయాలి. పడగొట్టడం ఎంత స్పీడ్గా చేశారో మరి అంత స్పీడ్గా శంకుస్థాపన చేపించి మరి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపించాలని చెప్పి మన ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న కూటమి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారిని, మరి అలాగే మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అందరినీ ప్రార్థిస్తున్నాం సార్. ఇక్కడ సిఐటిగా ఉన్నారు. ఇక్కడ అసలు ఎలా ఇప్పుడు 2 రాష్ట్రాల రహదారిగా ఇక్కడ ఉంది. ఈ 2 రాష్ట్రాల నుంచి ప్రజలు ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారంటారు మీరు? ముందుగా కట్లేరుపై స్పెషల్ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి విహారీ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సిఐటి తరపున 2018లో కురిసినటువంటి అకాల వర్షాలకి ఈ బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమై నేటికి 7 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ పాలకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రోజున విద్యార్థులు, ఆటో కార్మికులు, రైతులు, అనేక మంది ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు.
మా సిపిఎం పార్టీ సిఐటియుగా అనేక రూపాల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి అనేక రూపాల్లో మేము ఆందోళన చేసినప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు భవిష్యత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం జరగకపోతే భవిష్యత్తులో ఈ మండలంలో ఉన్న ప్రజానీకరణ అందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసే దానికోసం కూడా మేము సిద్ధపడతా ఉన్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణం జరగాలనేది మేము సిపిఎంగా సిఐటియుగా భావిస్తా ఉన్నాం. ఈ ప్రజల కష్టాలను తీర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.